మనతలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రగి ముచ్చట నేనే ప్రయత్నం చేయని బల ముద్దుగుంటుంది. ఏక నెంబర్ ముచ్చట వచ్చింది, పేపర్లో వచ్చింది, అబద్ధం అయితే రాలేదు. పేపర్లో వచ్చిన ముచ్చట ఈనాడు పేపర్లో 12వ పేజీలో వచ్చింది. చూడరు మీకు డౌట్ ఉంటే. ఉగాండాలో ఉలిక్కి పడుతున్న పురుషులు. మరి ఏమక్కరకు ఉగాండాలో ఉలిక్కి పడుతురికి ఈ పురుషులు చెప్తే చిత్రంగా ఉంటుంది ముచ్చట. నిజంగా ఉగాండా దేశంలో ఉన్న పురుషులు దాదాపుగా 90% మంది పురుషులంట ఉలిక్కి పడుతున్నారట. ఉగాండా పేరెత్తంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ఉగాండాకు పోయి బచ్చడి ఫ్యాన్ సంపాదించుకొని వస్తాడు కదా, ఏదో మైనింగో ఏదో చేసుకొని. అగో గా దేశంలోనంట ఉలిక్కి పడుతున్నారంట పురుషులు. భారీగా పెరుగుతున్న పితృత్వ పరీక్షలు. ఇక చూడు కర్మ పాడైపోయిన DNA పరీక్షలు సాన అవుతున్నాయి అంటే ఏమెక్కడికి అవుతున్నాయి అంటే అలా పుట్టిన పిల్లలు ఉంటారుగా, ఆ మగ మనిషి అంటే పొరగాయినో పోరినో గిట్ట ఎత్తుకొని చూద్దాం అనగానే పాడైపోను, ఈ ఇత్తనం నాశనం అయిపోను, ఈ ఇత్తనం నాది కాదు, నా లెక్క లేడు, కనీసం నా పిల్లం లెక్క లేడు, నా అయ్య లెక్క లేడు, నా అమ్మ లెక్క లేడు, కనీసం మేనమామ సార్లు కూడా వాడి పాడైతలేదు, ఎక్కడ ఇత్తనం కావచ్చు, ఏం కథ ఇది అని పరిశాలలో వాడి పొరగాలను ఎత్తుకుందామంటే ఎత్తుకో బుద్ధి అవుతలేదంట ఆ దేశం వాళ్ళకు. ఇక చూడరి గిసవంటి బాధ ఏ దేశం వల్ల కూడా రావద్దేమో. ఇప్పుడు మామూలుగా పిల్లలు పుడితే ఎట్ట పుడతారంటే అయ్యొంకనో అమ్మంకనో లేకపోతే మేనమామనో లేకపోతే గాలు గీలో మన వంశంలో ఏదో రకంగా గట్ల వస్తుంటారు. కానీ ఆ ఉగాండాలో మాత్రం పాడైపోను, సరికీలేదు కాదంట, పాడైపోను సరికీలేదు కాదంట. ఎట్ట బయటపడ్డది గీ ముచ్చట అంటే ఈ మధ్య కాలంలో అంట, ఎక్కువసేపు ఏం చెప్ప జరసేపు చెప్తా ఈనూరి ఎలా మొదలైంది. ఈ మధ్య కాలంలో ఓ కేసులో కోర్టును ఆదేశించిన DNA పరీక్షలో కంపాలలోని ఒక సంపన్న విద్యావేత్త తన 3 పిల్లల్లో ఒకరికి తండ్రి కాదని తెలిసిందట. 3 కొడుకులు పుట్టినటానికి 3 కొడుకులే. ఆ 3లోనంట ఒకరికి మాత్రం వీడు తండ్రి కాదని తెలిసిందంట. ఈ కేసును స్థానిక పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. దీంతో చాలామందికి వారి సంతానం మీద అనుమానాలు మొదలైనవి. గాఢ అనుమానం మొదలైందట. పాడై ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళలు తన భర్తకు సంతానాన్ని కనివ్వకపోతే విడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటికి పంపడం చేసేవారు. చాలా కేసుల్లో పురుషుల్లోనే సంతానం సమస్యలు ఉన్నా కానీ శిక్ష మాత్రం ఆడోళ్ళకి ఇస్తున్నారంట. మొగోళ్ళ దాంట్లో ఇత్తనాలు లేవు కానీ ఆడోళ్ళకి మాత్రం శిక్షలు బాగా ఇస్తున్నారంట అక్కడ ఉన్నోళ్ళు. మరి వాళ్ళ నిజం ఎట్టెట్టుంటుందో వాళ్ళ చట్టాలు ఎట్టెట్ట పాడైనవి కానీ లోపం మాత్రం మొగోళ్ళ దాంట్లో ఉంటుందంట. కానీ శిక్ష మాత్రం ఆడోళ్ళ దాంట్లోకి ఇస్తారంట. ఆడోళ్ళ మీద పెట్టి బదనం మొత్తం వాళ్ళ మీదనే పెడతారంట. గసోంటి కేసులే 100% జరుగుతున్నాయంట. DNA పరీక్షల దగ్గర పోతే జనాలు లైన్ కడుతున్నారంట. పాడైపోను లైన్ కడితే DNA పరీక్ష చేసినాక 90% మంది తండ్రులు కళ్ళెళ్ళ పెడుతున్నారు, నోరెళ్ళ పెడుతున్నారంట. పాడైపోను తీర రిపోర్ట్ చూస్తారు కదా అని పాడైపోను ఎంత పని ఆయారా, ఇది ఉంది కావచ్చు, ఇది నాదైతే కాదు, నాదైతే నా లెక్క వస్తుంది, ఇది ఎక్కడో వచ్చింది ఎక్కడ కావచ్చు అనుకొని అక్కడ ఇంటింటికి పంచాయతీ అంట. చూడు నీ కథ పాడైపోను. గిసోంటి ముచ్చట ఉగాండా దేశంలో జరిగిందంట. మరి ఇది ఎక్కడొక్కడ మరి ఏడేడ తప్పు జరుగుతుంది ఏం కథ అంటే చాలా వరకు మాత్రం మొగోళ్ళ దాంట్లో లోపాలు ఉన్నాయంట. మనుషులు చూస్తే దిట్ట సంఘం ఉంటున్నట్ట, 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటున్నట్టు ఒక్కొక్కడు. కానీ సర్పంచులు సరిగా పనిచేయనట్టు. పాడైపోను ఇంకా మొన్ననే చెప్పిన సర్పంచ్ల ముచ్చట మళ్ళీ ఇయ్యాల కూడా వచ్చింది. సర్పంచ్ సరిగా లేక ఇక మరి పాడైపోను. మరి వాళ్ళకేమో అది ఉండే చెట్ట ఉండే కదా, భర్తకు భార్య పిల్లలకు అనియకపోతే ఆమెకు ఇడాకులు తీసుకోవాలన్నా. మరి ఇడాకులు ఏడా తీసుకుంది నేను పాడైపోను, ఎన్నో కాడ పిల్లలకు అందామని కట్టే కన్నదేమో పాడైపోను. మరి గట్టినే కదా, మరి DNA పరీక్షలో పాస్ కాలేదంటే ఎన్నో కాడ తప్పు జరిగినట్టే కదా లెక్క. తప్పు చేస్తురో ఒప్పు చేస్తురో పిల్లలు మాత్రం గంటున్నట్ట. కానీ పిల్లలకు అన్నాక తండ్రులు మాత్రం పిల్లల్ని ఎత్తుకుందామంటే పాడైపోను మగమంతా అటు పెడుతురంట ఇటు పెడుతురంట. ఇక చూడు గిసపోయింటి బాధ ఉగాండా దేశంలో వచ్చిందంట. ఈ బాధ గా దేశంలో ఉండలేరు, ఇంకా ఏ దేశానికి పోయే ఉపాయం చేయకూరి విన్నరా. మరి అది ఏ రకంగా అవుతుంది ఎందుకు అవుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ పేపర్లో వచ్చిన ముచ్చట ఇంకొక గట్ల వచ్చింది. ప్రకటనలో ఇంకేమి ఇచ్చిండి ఈడ ప్రకటనలో వెల్లువ తాజా పరిమాణాలతో ఉగాండా అంతటా DNA పరీక్ష కేంద్రాలు వెలిశాయి. రేడియో బహిరంగ ప్రదేశాలలో క్లినికల్ ల్యాబ్ల ద్వారా అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఉగాండా రాజధాని కంపాలలో కొన్ని ప్రమాణ ప్రాక్సీలు సైతం DNA పరీక్షలు అందించే సౌకర్యాల కోసం ప్రకటనలో స్టిక్కర్లను అంటించుకున్నాయంట. ఇంకా ప్రయత్నాలు విఫలం. గ్రామీణ ప్రాంతాల్లో DNA పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉండడంతో ప్రజలు పెద్ద నాయకులు మత గురువుల వద్దకు వెళ్ళి సలహాలు కోరుతున్నారంట. అయితే చాలామంది పాస్టర్లు తెగ పెద్దలు అక్కడ తెగలు ఏమేమి తెగలు ఉంటాయి, పాస్టర్లు ఆ తెగ ఈ తెగ ఉంటుంది. ఆ పెద్దలంతా మాత్రం ఒక గిసోని తెరుగు పోకురి ఈ DNA పరీక్షలు చేసుకుంటారు అంటే ఉత్త పుణ్యానికి ఆగమవుతారు, సంసారాలు నాశనం అవుతాయి. ఎటనో పాడైపోయిన 4 రోజులు ఏదో పిట్టి సచ్చేదానికి ఎదురై బాధ పాడైపోయి DNA పరీక్షల కాడికి ఓకురని వాళ్ళు పెద్దలు సలహా చెప్తున్నారంట. కానీ
ఇంటరా ఎట్ట ఇంటర్ పాడైపోను పాడు కానీ ఇంట్లో పొద్దులు లేస్తా పొరగాడు ఇంటనే తిరిగేదా పూరి ఇంటనే తిరిగేదా అమ్మ లెక్కలేడా అయ్య లెక్కలేడా ఎవరు లెక్కలేడా ఆయనకి ఏ డౌట్ వస్తుంది పలానోడు కావచ్చునా ఇప్పుడు ఈ డిఎన్ఏ పరీక్ష అంటే చేసుకుంటాడు ఈయన కాదని తెలుస్తుంది కానీ మరి పలానోడికి పుట్టిన ఆ డిఎన్ఏ పరీక్ష చేస్తుంది గీడోడు చేయలేడు కదా అనుమానంతో ఇక జీవితాంతం గట్టిన బతికి ఉపయోగం ఉందంట ఉగాండాలో జరిగిందంటే ఈ ముచ్చట అబద్ధం ముచ్చట అయితే కాదు పేపర్కి వచ్చిన ముచ్చట ఈనాడు పేపర్లో 12వ పేజీలో వచ్చింది ఈ ముచ్చట నేను ఏమైనా అబద్ధం చెప్తే ఆ పేపర్ చదువుకొని మీకు తెలుస్తుంది ఇక ఉంటా మరి